వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు నిందితుల్లో A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రకటించారు. అదేవిధంగా కేసులో A3గా అస్కక్ అలీ, అదేవిధంగా A4గా అబ్దుల్ భారీ, A5గా కరీం, A6గా శ్రవణ్, A7గా శివ, A8గా నదీంలకు జీవిత ఖైదుని విధించారు. కాగా 2018 జనవరిలో అమృత, ప్రణయ్ ఇద్దరు కులాంతర ప్రేమ వివాహం చేసుకోగా ఇది నచ్చని అమృత తండ్రి మారుతిరావు తట్టుకోలేక ప్రణయ్ హత్యకు సిఫారసు ఇచ్చారు. 2018 సెప్టెంబర్ 14లో మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి వద్ద మాటు వేసిన నిందితులు ప్రణయ్ని అతి కిరాతకంగా చంపారు. ఇదే విషయంపై మిర్యాలగూడ వన్ టౌన్ ప్రణయ్ తండ్రి పెరుమల్లి బాలస్వామి ఫిర్యాదు మేరకు చేశారు. అయితే పోలీసులు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. 2020లో అమృత తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక 5 ఏళ్ల పాటు కొనసాగిన వాదోపవాదాల అనంతరం ఇవాళ నల్గొండ కోర్టు నిందితులు ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ 8 అదనపు సెషన్స్ తుది తీర్పును వెలువరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పులు వివరించింది. ఈ మేరకు నిందితుల్లో A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. రైట్ వరుణ్, ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు అయితే సంచలన తీర్పునిచ్చింది. నిందితులందరికీ కూడా జీవిత శిక్ష విధించింది. అంటే ఇప్పటికే ఈ ముగ్గురు నిందితులైతే జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి అయితే ప్రణయ్ తండ్రి ఎవరైతే బాలస్వామి ఫిర్యాదు మేరకు అయితే ఈ పోలీసులు ఈ కేసును అయితే సవాల్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా 5 సంవత్సరాల 9 నెలలు అంటే 1600 పేజీల షార్ట్ షీట్ అయితే పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ప్రణయ్ని హత్య చేసినటువంటి 6 నెలలకే బెయిల్పై వచ్చినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో దాంతో A1గా ఉన్నటువంటి ఎవరైతే నిందితుడు అంటే అమృత తండ్రి మారుతిరావు ఆత్మహత్య చేసుకొని మరణించినటువంటి పరిస్థితి. దాంతో A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మ ఎవరైతే ఉన్నారో అతను ప్రణయ్ని హతమార్చినటువంటి ప్రధాన A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకైతే ఇప్పటికే నల్గొండ కోర్టు అయితే సంచలన తీర్పునిచ్చిందని చెప్పాలా. A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకు మాత్రం ఉరిశిక్ష విధించింది నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు. మిగతా వారందరూ కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కూడా సంచలన తీర్పునిచ్చింది. ఇప్పటికే నిందితులందరినీ కూడా జైలుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఇప్పటికే కోర్టు ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి తీర్పుతో మాత్రం అమృత బాబాయ్ ఎవరైతే ఉన్నారో A6గా ఉన్నాడు. అమృత బాబాయ్ మాత్రం శ్రవణ్ మాత్రం A6గా ఉన్నాడు. అయితే యావజ్జీవ శిక్ష పడడంతో మాత్రము ఎవరైతే అమృత
అమృత బాబాయ్ కి సంబంధించినటువంటి తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే శ్రవణ్ ఉన్నారో శ్రవణ్ భార్య కావచ్చు, తన కూతురు కావచ్చు, ఇప్పటికే పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అమృత ఇదంతా చేసింది అమృత వల్లనే, మా నాన్నకైతే ఎలాంటి సంబంధం లేదు, దీనివల్లనే ఈ రోజు మా డాడీకి యావజ్జీవ శిక్ష పడిందంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కోర్టు ప్రాంగణం ముందైతే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా అమృత వల్ల జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తా ఉంది. అయితే నల్గొండ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో మాత్రం ఆ ప్రణయ్ కుటుంబ సభ్యుల్లో మాత్రం ఒక ఆనందం అయితే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బాలసాయం కూడా చెప్తా ఉన్నాడు ప్రెస్ మీట్ చేపెట్టి, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక ప్రణయ్ హత్యనే కాదు, ఇట్లాంటి కులాంతరం అంటే పరువు హత్యలు జరగొద్దంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఉద్యమాలు చేసినాము. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నల్గొండ కోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పుతో మాత్రము ఇలాంటి పరువు హత్యలకు తావుండొద్దని కూడా ఆయన అయితే ఆరోపణ చేస్తున్నటువంటి పడుతుంది. ఇప్పటికే అమృత కావచ్చు, ప్రణయ్ కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రణయ్ కుటుంబ ఏదైతే సమాధి ఉందో సమాధి వద్దకు వెళ్ళి ఏదైతే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటే ఈ రోజు SC/ST సెన్సేషన్ ఏదైతే సెషన్స్ కోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు తీసుకున్న నిర్ణయానికి మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ప్రణయ్ కుటుంబ సభ్యులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వరుణ్, రైట్ సైదులు అయితే ఒక పక్క అమృత వర్షన్ ఏమంటుంది, అమృత అసలు ఏమంటుంది ఈ యొక్క తీర్పు మీద, అదేవిధంగా ఇన్ని రోజులకి అమృతకి న్యాయం జరిగింది అనుకోవచ్చా? రైట్ వరుణ్, ఇప్పటికే 5 సంవత్సరాల 9 నెలలు ఏదైతే ఈ కేసు విచారణ నడిచిందో ఇప్పటికే పోలీసులు దీనికి సవాల్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అమృత కూడా ఈ కేసు విషయంలో కూడా తన తండ్రి మారుతిరావు అంటే సొంత తండ్రి అయినప్పటికీ కూడా తన పైన పెద్ద ఉద్యమం చేసిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సంచలనటువంటి తీర్పుతో మాత్రము అమృత మాత్రము ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రేమించినటువంటి ప్రియుడు, దాంతో పాటు ఈరోజు నల్గొండ కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయంతో మాత్రం ఈరోజు అమృత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వరుణ్, రైట్. థ్యాంక్ యూ సైదులు ఫర్ ది క్లియర్ అప్డేట్స్. కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, ఇంకా ఈ కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా, చాలా మంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది, ఛార్జ్ షీట్ లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని. కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ 200 పేజీల ఛార్జ్ షీటు, దాదాపు 100 మంది సాక్షులను పెట్టి ఛార్జ్ షీట్ వేసి గట్టిగా కేసును